ఓకే. సో, ఈరోజు మనం ఫోటో ఫిల్టర్స్ గురించి, ఫిల్టర్ ఎఫెక్ట్స్‌ని మనం ఎలా యూజ్ చేస్తామనే దాని గురించి మనం ఈరోజు క్లాస్‌లో చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే, ఒక న్యూ క్యాన్వాస్ డాక్యుమెంట్ అనేది మనం క్రియేట్ చేసుకుంటే, సో, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మ్యాట్రిక్స్ ఎఫెక్ట్ అనేది నేను క్రియేట్ చేయాలనుకున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే, ఫస్ట్ ఇక్కడ న్యూలోకి తీసుకెళ్ళిపోయి ఇక్కడ నాకు డిఫాల్ట్ డాక్యుమెంట్లో, సో ఇక్కడ నేను డిఫాల్ట్ డాక్యుమెంట్ అనేది నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రెజల్యూషన్ అనేది 72 ఇస్తాను. సో ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత కీబోర్డ్లో నేనేమో డి ప్రెస్ చేస్తాను. డి అంటే డిఫాల్ట్ ఫోటోషాప్ కలర్ బ్లాక్ అండ్ వైట్ అని అర్థం. సో ఇది వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే, మనం ఫిల్టర్స్లోకి వెళ్తే ఫిల్టర్ గ్యాలరీ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఫిల్టర్ గ్యాలరీ అనేది మనకు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు టెక్స్చర్స్ అని ఉంటుంది. ఇందులో గ్రెయిన్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయాలంటే వర్టికల్ గ్రెయిన్ అనేది మనం సెలెక్ట్ చేసి ఇక్కడ నేను దీన్ని 100% వాల్యూస్ని ఇక్కడ పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఓకే అని చేయాలి. అప్పుడు నాకు ఇలా వస్తుంది. ఆ తర్వాత కీబోర్డ్లో ఎక్స్ అనే కీని మనం ప్రెస్ చేసుకొని ఇక్కడ వైట్ ప్లేస్లో మనం ఇక్కడ గ్రీన్ అనేది మనం పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఫిల్టర్ గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ ఫిల్టర్ గ్యాలరీలో మనం ఏం చేయాలంటే ఆర్టిస్టిక్ ఫిల్టర్స్ అని ఉంటుంది. అందులో నాకు నియాన్ గ్లో అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ గ్లో కలర్ ఏమో మనం గ్రీన్ కలర్ పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడేమో మనం 5 అని పెట్టుకోవాలి. ఇక్కడేమో 21 అని పెట్టుకొని దీన్ని కూడా మనం ఏం చేయాలంటే ఓకే అని చేయాలి. అది అయిపోయిన తర్వాత మనం ఫిల్టర్లోకి వెళ్ళి మళ్ళీ మనం ఫిల్టర్ గ్యాలరీలోకి వెళ్తే ఫిల్టర్ గ్యాలరీలో మనకి ఇక్కడ స్టైలీస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి గ్లోయింగ్ ఎడ్జెస్ అని ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తానంటే నేను 1, ఇక్కడేమో 7, ఇక్కడేమో 1 అని ఇస్తాను. ఇచ్చేసి ఇక్కడ నేను ఓకే అని చెప్పడంతో ఏమవుతుందంటే నాకు బ్యాక్గ్రౌండ్ అనేది ఒక మ్యాట్రిక్స్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ లాగా నాకు ఇక్కడ క్రియేట్ అయిపోద్ది. ఓకే. సో ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ నేను న్యూ అని తీసుకొని డిఫాల్ట్ ఫోటోషాప్ కలర్ సో పేజ్ అని చెప్పేసి ఇక్కడ నేను 72 అండ్ క్రియేట్ అని చెప్పాను. ఇక్కడ ఈసారి ఏం చేస్తున్నానంటే డీ ప్రెస్ చేసుకొని ఇక్కడ ఫోర్గ్రౌండ్ని బ్లాక్ కలర్తో ఫిల్ చేయాలి. అంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనేది మనం తీసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఎలిప్టికల్ మార్క్యూ టూల్ అనేది తీసుకొని ఇక్కడ స్టైల్ అనే దగ్గర ఫిక్స్డ్ రేషియో అనేది మనం తీసుకొని ఇక్కడ ఒక సర్క్యులర్ షేప్ అనేది క్రియేట్ చేసుకొని ఇక్కడ మనం ఒక న్యూ లేయర్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ షిఫ్ట్ కంట్రోల్ ఎన్ అనేది మనం తీసుకొని ఇక్కడ ఓకే అని మనం చేయాలి. ఇక్కడ కలర్ని మనం ఫోర్గ్రౌండ్ది బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ అవ్వాలంటే ఇక్కడ ఎక్స్ అనే కీని మనం ప్రెస్ చేసుకోవాలి. అది ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం వైట్ కలర్ని మనం ఫిల్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను పెయింట్ బకెట్తో కలర్ని ఇక్కడ ఫిల్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దీన్ని సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ఇలాగ డ్రాగ్ చేస్తాను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంటర్కి కొట్టేసి ఇక్కడ నేను డిలీట్కి కొడతాను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కంట్రోల్ డి చేసుకొని
దీన్నేమో కంట్రోల్ ఏ అని చెప్పి ఇక్కడ మూవ్ టూల్లో అలైన్ హారిజంటల్ అండ్ అలైన్ వర్టికల్ అని చెప్పి సెంటర్లోకి తీసుకుంటాను ఆబ్జెక్ట్. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ డిస్టార్ట్ అనే దాంట్లోకి వెళ్ళి పోలార్ కోఆర్డినేట్స్ అనే దగ్గరికి వెళ్ళి ఇక్కడ పోలార్ టు రెక్టాంగిల్ అని చెప్పి ఇక్కడ ఓకే అని చెప్తాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇమేజ్లోకి వెళ్ళి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ కాకుండా ఇక్కడ ఇమేజ్ రొటేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ నాకు 90 degrees క్లాక్ వైజ్ అని ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత మనం ఫిల్టర్లోకి వెళ్ళి ఫిల్టర్లో మనం ఇక్కడ ఏం చేయాలంటే స్టైలిష్లోకి వెళ్ళి విండ్ అనేది మనం ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఓకే అని చెప్పాలి. ఆ తర్వాత మనం విండ్ తాలూకా ఫిల్టర్ ఎఫెక్ట్ని మనం కావాలనుకుంటే ఆల్ట్ కంట్రోల్ ఎఫ్ అనేది మనం ప్రెస్ చేసుకుంటే సో మళ్ళీ నాకు అదే రిపీట్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఇమేజ్లోకి వెళ్ళి ఇమేజ్ రొటేషన్స్లో 90 degrees క్లాక్ వైజ్ అని చెప్తే నాకు ఈ రకంగా వస్తుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఫిల్టర్స్లోకి వెళ్ళి సో ఫిల్టర్లోని మళ్ళీ మనం డిస్టార్ట్లోకి వెళ్ళి ఇక్కడ పోలార్ కోఆర్డినేట్స్ అనేది తీసుకొని రెక్టాంగిల్ టు పోలార్ అని చెప్పి ఇక్కడ నేను ఓకే అని చేయాలి. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఒక న్యూ లేయర్ షిఫ్ట్ కంట్రోల్ ఎన్ క్రియేట్ చేసుకొని బ్లాక్ కలర్ని కంట్రోల్ బ్యాక్ స్పేస్తో నేను ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ నాకు రెండర్లోకి వెళ్ళి ఇక్కడ ఫ్లేర్ లేదా ఇక్కడ మనకి లెన్స్ ఫ్లేర్ అని ఉంటుంది. ఇందులో మనం 105 mm లైట్ అనేది మనం తీసుకొని దాన్ని నేను ఇలా సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఓకే అని చెప్తాను. అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనం లేయర్స్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే లేయర్స్లో మాత్రమే మనకి బ్లెండ్ మోడ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఇవన్నీ మనం క్లోజ్ చేసుకుంటే ఇక్కడ మనం లేయర్స్ ఉంటుంది. ఈ లేయర్స్లో బ్లెండ్ మోడ్ ఆప్షన్స్లో స్క్రీన్ అని ఉంటుంది. సో స్క్రీన్ అనేది మనం సెలెక్షన్ చేసుకొని నేను ఇక్కడ ఏం చేస్తానంటే వి అంటే మూవ్ టూల్ తీసుకొని దాని తాలూకా లైటింగ్ని ఏం చేస్తున్నానంటే నేను కాస్త లెఫ్ట్ సైడ్కి నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇలా చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నాకు ఇది ఎలా కావాలనుకుంటున్నాను అనేది సెలెక్షన్ చేసుకొని నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక బ్లూ కలర్ కావాలనుకున్నాను. సో బ్లూ కలర్ తీసుకొని ఇక్కడ నేను ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనేది ఇచ్చాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే సాఫ్ట్ లైట్ అనేది నేను పెట్టుకోవడంతో నాకేమో అవుట్పుట్ అనేది నాకు ఈ రకంగా మనకి క్రియేట్ అవుతుంది అనమాట. అంటే డిపెండ్ ఆన్ ద సిచ్యువేషన్స్ బట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫిల్టర్స్ అనేది వాడుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పిక్చర్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక పిక్చర్ ఏదో తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఒక బ్యాక్గ్రౌండ్ కింద కన్వర్ట్ చేయాలంటే ఫిల్టర్స్లోకి వెళ్తాను, ఇక్కడ బ్లర్లోకి వెళ్తాను, ఇక్కడ గాషియన్ బ్లర్ అని చెప్పేసి నేను దీన్ని ఎక్కువగా బ్లర్ అనేది చేస్తాను. సో ఎప్పుడైతే నాకు ఎక్కువగా నేను సాఫ్ట్గా చేశానో ఒక బ్యాక్గ్రౌండ్ కింద నాకు క్రియేట్ అవుతుంది ఇది. సో ఒక బ్యాక్గ్రౌండ్ కింద క్రియేట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక టెక్స్ట్ తీసుకొని ఇక్కడ టెక్స్ట్ తాలూకా కలర్ని నేను వైట్ పెట్టుకుంటాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక టెక్స్ట్ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను.
సో ఇక్కడ నేను కంట్రోల్ ఏ కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ చేస్తున్నాను, అంటే టెక్స్ట్ తాలూకా సైజుని మనం ఇంక్రీజ్ చేయడానికి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని కంట్రోల్ జే అనేది చేస్తాను, అంటే డూప్లికేట్ కాపీ. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి ఇక్కడ నాకు మోషన్ బ్లర్ కాకుండా ఇక్కడ మోషన్ బ్లర్లోకి వెళ్తే ఇక్కడ నేనేమో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 90 డిగ్రీస్లో దీన్ని వాల్యూ నాకు ఎంత కావాలో అంత వాల్యూ అనేది ఇక్కడ ఇస్తాను. ఇచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ టాప్ పార్ట్లో ఉన్న టెక్స్ట్ కంటెంట్ అనేది నేను డిలీట్ చేసుకొని నేను దీన్ని కంట్రోల్ డి చేసి కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొడితే ఏమవుతుందంటే నాకు ఇప్పుడు టెక్స్ట్ అనేది ఒక గ్లాస్ మీద మనం ఫిక్స్ చేసుకుంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎఫెక్ట్ అయితే మనకు వస్తుందో ఆ టైప్ ఆఫ్ ఎఫెక్ట్లో మనం ఇక్కడ క్రియేషన్ చేసుకోవచ్చు. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిఫాల్ట్ క్యాన్వాస్ వర్క్ స్పేస్ తీసుకొని ఇక్కడ నేను క్రియేట్ అని చెప్తాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే బ్లాక్ అండ్ వైట్ అనేది ఇట్లా తీసుకొని ఇక్కడ నేను గ్రేడియంట్ దాంట్లో ఇక్కడ ఏం చేస్తానంటే నేను బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనే దగ్గర ఒక లీనియర్ గ్రేడియంట్ అనేది నేను ఇలాగా డ్రాగ్ చేస్తాను. సో లీనియర్ గ్రేడియంట్ అనేది నేను డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఫిల్టర్స్లోకి వెళ్ళి సో ఫిల్టర్స్లో ఇక్కడ నాకు రెండర్లో డిఫరెన్స్ క్లౌడ్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని నేను ఇలా నేను పెట్టుకుంటే నాకు ఈ రకంగా వస్తుంది. ఇక్కడ ఇమేజ్లో ఇక్కడ అడ్జస్ట్మెంట్లో ఇన్వర్స్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, కంట్రోల్ ఐ అని అంటారు. సో దాని తర్వాత ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో ఇక్కడ లెవెల్ అనే ఆప్షన్ని మనం తీసుకొని దీన్ని నేను ఇలా బ్రైట్నెస్ లెవెల్స్ని నేను గ్రాడ్యువల్గా తగ్గించుకున్నాను అనుకోండి. సో ఇలా తగ్గించుకుంటే నాకు ఏమవుతుందంటే ఒక థండర్ టైప్ లాగా నాకు ఇది ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే సో ఇక్కడ ఇలాగా మనం మోర్ ఎగ్జాంపుల్స్ అనేవి మనం ఫిల్టర్స్ నుండి నేర్చుకోవచ్చు. అంటే ఫోటోషాప్లో మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్స్ డిజైన్ చేయాలంటే ఈ యొక్క కాన్సెప్ట్ అనేది మనం వాడుకోవడం జరుగుతుంది. ఓకే.